వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఐకియా వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఐకియా వ్లాగ్ నేను పెట్టడం చాలా స్పెషల్. ఎందుకనంటే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఐకియాలోకి అడుగు పెడుతున్నాను. ఐకియాకి అసలు నేను వెళ్ళి కూడా 7 ఇయర్స్ అవుతుంది. నియర్లీ 7 ఇయర్స్ అవుతుంది. సో, నేను ఐకియాకి ఎందుకు వెళ్ళాను? ఏం కొనడానికి వెళ్ళాను? సో, అక్కడ ఏమైంది? ఫుడ్ విషయంలో నాకేం జరిగింది? అనే విషయాలైతే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు ఒకసారి నా ఛానల్‌ని దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బేసికల్లీ 70% సేల్ ఉందని చెప్పి మేము వెళ్ళటం జరిగింది. కానీ ఇంకొక పెద్ద పర్చేస్ ఒకటి చేద్దామని వెళ్ళాము. కాకపోతే అక్కడంతా కూడా అంటే మనం ఐకియాకి జస్ట్ ఆ ఒక్కటే కొనడానికి వెళ్తాం గానీ, చూడడం అయితే అన్నీ చూస్తాం కదా! ఇదొచ్చేసరికి అరౌండ్ 1400 ఉంది. ఇది నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అంటే కొన్నైతే బావున్నాయి. ఈ చిన్న బుడ్డి ఉంది కదా! ఈ బుడ్డి 600 చెప్పాడు. ఈ బుడ్డిలో వెలిగించే క్యాండిల్స్ వచ్చేసరికి 400 చెప్పాడు. అది కూడా జస్ట్ 10 పీసెసే ఉన్నాయి. అండ్ 3½ అవర్స్ వెలుగుతాయన్నాడు. ఇంకా ఈ చిన్న ఫ్లవర్ పాట్ వచ్చేసరికి 399 అంట. ఇది సికింద్రాబాద్ లేదా ఏదన్నా బజార్‌లో మనకి 100 రూపీస్‌కి 2 దొరుకుతాయి. సరే షాపింగ్ కుదరట్లేదని చెప్పి బ్రేక్ తీసుకుందామని చెప్పి నేనైతే ఫుడ్‌కొచ్చేసాననమాట. ఫుడ్‌కొచ్చాను. ఇంకా ఇది ఐటెమ్స్. అసలు ఎవరెవరు వెళ్లారు అనేది గనుక చూసినట్టయితే నేను, మా మమ్మీ, మా తమ్ముడు, మా ఫ్రెండ్ ఇద్ మొత్తం నలుగురం వెళ్ళాము. ఇక అక్కడ నేను తీసుకున్నది ఏంటి అంటే ఈ సూప్ తీసుకున్నాను. వెజిటబుల్ సూపు. ఇది నేను తీసుకొని చాలా తప్పు చేశాను. ఎందుకనంటే 80 రూపీస్ తీసుకున్నాడు గానీ, నార్ సూప్ నీళ్ళలో ఏసి ఇచ్చినట్టుంది. సరే తర్వాతేమో ఈ ఆల్మండ్ కేక్ తిన్నాను. ఇది ఓకేలా ఉంది. 140 130 తీసుకున్నాడు గానీ శుద్ధ వేస్ట్ అనిపించింది. సరే మళ్ళీ బ్యాక్ టు షాపింగ్ ఏమున్నాయి అని చూస్తూ ఉన్నాను. ఏదైనా ఉపయోగపడతాయేమో ఏంటి అనేసి. నాకైతే అక్కడ ఉన్నవన్నీ కూడా ఓవర్ హైప్డ్ ఏమో అనిపించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బాస్కెట్స్ నిండా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంత పెద్ద క్యూ ఉందంటే లైన్ దగ్గర అంత పెద్ద క్యూ ఉంది. వీళ్ళ దగ్గర ఏమి అమ్మరా? లేకపోతే వీళ్ళకి కనిపించిన క్వాలిటీ నాకు కనిపించని క్వాలిటీ ఏముందబ్బా అని ఆలోచించుకుంటూ నేనైతే ముందుకు వెళ్ళాననమాట. అయితే యాక్చువల్లీ నేనిక్కడ కొందామనుకున్న విషయం ఏంటి అంటే దుప్పట్లు. ఐకియా దుప్పట్లు గతంలో మేమొకసారి కొన్నాము. ఓకే. సరే ఈసారి 70% సేల్ పెట్టారు కదా! ఏదో దుప్పటి బానే ఉంటుంది కదా! అని చెప్పేసి వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నాము. కానీ ఇక్కడ మీరు చూసారు కదా! ఇది వచ్చేసరికి 299 రూపీస్ నుంచి 550 ఆ రేంజ్‌లో ఉన్నాయి. 299 రూపీస్‌ది ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ అంటే ఇది చూసారా 229ది. ఇది వచ్చేసరికి మనకి షాల్ కప్పుకుంటాం కదా! చలేసినప్పుడు అంతుంది. దాన్ని దుప్పటి అనడం కన్నా కూడా ఏదైనా వేరే ఏదైనా పేరు పెట్టాలి. ఇది కొంచెం పెద్దదిగా ఉన్నట్టు అనిపించింది కానీ ఇదేమో 550 అంట. అస్సలు నాకు నచ్చలేదు. దుప్పటి అట్‌లీస్ట్ 5 ఫీట్ ఉన్న వాళ్ళకైనా అది సరిపోదనమాట. ఇక ఇలా లాభం లేదని చెప్పి బాత్రూమ్‌కి వెళ్ళాను. ఎందుకంటే మా ఇల్లు ఐకియా నుంచి చాలా దూరం. ఇక లాభం లేదులే ఏమి దొరకవని నాకు అర్థమైపోయిన తర్వాత బాయ్ బాయ్ ఐకియా అని చెప్పేసేసి బాయ్ కొట్టాను. బాయ్ కొట్టినా కూడా మనం ఇమీడియట్‌గా ఎగ్జిట్ అవ్వడానికి లేదు. మొత్తం మళ్ళా అంతా తిరగాలి కదా! ఇక సర్లే వచ్చాను కదా అని చెప్పి ఒక 4, 5 సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నాను. అంతే ఐకియా వ్లాగ్ పూర్తయిపోయింది. మొత్తానికి ఐకియా వ్లాగ్ ఓకేగా ఉంది అని చెప్పగలను అంతే. కాకపోతే అంత దూరం వెళ్ళి నేను దుప్పట్లు కొనుక్కోలేదన్న బాధ కన్నా కూడా ఇంకో బాధుంది. అక్కడ సరైన ఫుడ్ తినలేకపోయాని అన్న బాధ అనమాట. మీకు అలాగ అనిపిస్తుందా? జస్ట్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.